హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే రాఖీ పండుగ స్పెషల్ రెసిపీ రవ్వ లడ్డూల్ని చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఒక 20 to 30 మినిట్స్లో రెడీ అయిపోతాయి. సో లేట్ చేయకుండా వాటి ప్రాసెస్ ఏంటో ఎలా చేసుకోవాలనేది చూసిద్దాం. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి 10 నుండి 12 జీడిపప్పుల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అవి ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోనే కొన్ని కిస్మిస్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ రెండు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు రవ్వ కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ ఇస్తుందన్నమాట. అప్పటి వరకు కూడా మనం లో ఫ్లేమ్లోనే పెట్టి మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, రవ్వ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఇది డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అండి, మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఇప్పుడు ఈ రెండు కూడా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి పొడి వేసిన తర్వాత కూడా ఇంకొక 2 నిమిషాల పాటు అదే ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ రెండు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని వేసిన తర్వాత కూడా మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి. లేదంటే షుగర్ అంతా మెల్ట్ అయ్యి లిక్విడ్ ఫామ్లోకి మారుతుందన్నమాట. సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ అంతా వాటిలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పక్కకు దించుకొని ఇలా కాస్త స్ప్రెడ్ చేస్తే కనుక రవ్వ తొందరగా చల్లారుతుంది. పూర్తిగా కాకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలను చుట్టుకోవాలి. కాబట్టి ఇలా మన చేతికి తగిలేంత వేడి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం లడ్డూల్ని చుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మనం సింపుల్గా లడ్డూని చుట్టేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన రవ్వ మొత్తాన్ని కూడా లడ్డూలాగా చుట్టేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి 4-5 డేస్ 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. సో ఇంకేం, ఈ రాఖీ పండగకి మీరు ఇంట్లో వీటిని ట్రై చేసి మీకు ఎలా కుదిరాయనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.